హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధన్య 5489. ఈరోజు మార్నింగ్ టిఫిన్ కింద అయితే గుంత పొంగనాలు వేసానండి. అది నేను ఎలా వేసానో చూడండి. ఫస్ట్ దోసపిండి తీసుకున్నాను. ఇది దోసపిండి అయినా తీసుకోవచ్చు, ఇడ్లీ పిండి అయినా తీసుకోవచ్చు అండి. ఇందులో మైదా ఇంకా కరాచీ వేసాను. మీరు కరాచీ అయినా వేసుకోవచ్చు, ఇంకా సగ్గుబియ్యం నానబెట్టి అవన్నీ ఇందులో యాడ్ చేయొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పెరుగు వేసుకుంటారు, నేనైతే వెయ్యలేదు. ఈ రెండు కలిపి బాగా మిక్సర్మాని బాగా కలుపుతూ ఉండాలి, ఉండకట్టకూడదండి. ఇందులో ఆనియన్ వేసుకోవాలి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా క్యారెట్, బీట్రూట్ అవి వేసుకుంటారు, నేనైతే వెయ్యలేదు. ఇంకా సాల్ట్, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలండి. అసలు అంటకూడదు ఎక్కడైనా, బాగా కలుపుకోవాలి మొత్తం. కలుపుకున్నాక మనకి గుంత పొంగనాల పెనం ఉంటుంది కదా, దానికి ఆయిల్ అంతా అప్లై చేయాలండి. అంటే వేసైనా వేసుకోవచ్చు, లేదా బ్రష్తోనైనా ఇలాగా మీరు చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో అలా స్ప్రెడ్ అయినా చేసుకోవచ్చు. ఆయిల్ అని అంటే ఆయిల్ మరీ ఎక్కువైతే పిల్లలు తినకపోతే ఇలా నేను స్ప్రెడ్ చేసుకుంటానండి. మనం ఏదైతే చేసుకున్నామో అది ఇందులో ఒక్కొక్క స్పూన్ వేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గుంత పొంగనాలు చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చండి. ఈసారి నేను ఏ వెరైటీ చేసినా మీ అందరికీ షేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ స్ప్రెడ్ చేశాక ఒక లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ అంతేనండి. 2 మినిట్స్ ఈ పొంగనాలు అయిపోతాయి. చాలామంది ఆయిల్ ఫుడ్స్ అని చెప్పి ఇది డీప్ ఫ్రై చేస్తే తిన్నారు కదండి. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలు కంపల్సరీగా తింటారు. మా పిల్లలైతే తింటారండి, చాలా ఇష్టం. నేను చూపించినట్లుగా 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇది అటు సైడ్ తిప్పుకోవాలండి. రెండు వైపులు కూడా కాలాలి. మరీ హై ఫ్లేమ్ పెట్టేయకూడదండి. ఇందులో ఉన్న ముద్దలాగా అయిపోతుందన్నమాట. అంటే పిండి పిండిలాగా వస్తాయి. బాగా స్లోలోనే పెట్టుకొని ఇవి కాల్చుకోవాలి, ఇటువైపు అటువైపును కూడా. చాలా టేస్టీ గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. మీరైతే చట్నీ చేసుకోవచ్చు, పుదీనా చట్నీ, టమాటా చట్నీ, ఆనియన్ చట్నీ అన్నీని. కానీ నేనైతే మా పిల్లలకి కిచెప్తోనే తింటారండి. అందుకని చెప్పి నేను కిచెప్తోనే మా పిల్లలకైతే పెట్టాను. చాలా టేస్టీగా ఉంది. మా బాబుకైతే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తిన్నాడు. చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.